హాయ్ అందరికీ నమస్తేనండి. టుడే నేను శనగలతో వడలు చేసి వాటిని పులుసులో వేశాననమాట. అది చాలా బాగుంటుందండి. వీటి కోసము పచ్చిమిరపకాయలు, అల్లము, శనగలు వేసి కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసేసుకున్నాను. దాంట్లోనే ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపేసేసి ఇలా వడలు చేసి ఇలా ఉంచేసుకున్నాను అనమాట. దీనికోసము పులుసు రెడీ చేసుకోవాలి కదండి. దీనికోసం టామరిండ్ అయితే ఇలా ఉడకపెట్టి ఉంచుకున్నాను. ఇలా పోపు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను. కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేశానండి. తర్వాత కొంచెము టమాటోస్ యాడ్ చేశాను. ఇవి ఉడికిన తర్వాత కొంచెం టామరిన్ జ్యూస్ అయితే వేసేసానండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం మనం సాంబార్ పొడి కానీ, రసం పొడి కానీ యాడ్ చేయాలి అనమాట. ఎందుకు అంటే చిక్కదనం కోసం అనమాట. అండ్ టేస్ట్ ఆల్సో చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న వడలన్నీ దాంట్లో వేసేసుకొని ఇంకా ఎమ్మటే స్టవ్ ఆపేయాలన్నమాట. ఆ వేడికి అవన్నీ పీల్చుకొని చాలా టేస్టీగా బాగా వస్తుందండి. వేడి వేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి.